ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఇది విన్న తర్వాత మాత్రం మీకు ఫ్యూజ్ ఎగిరిపోతాయి. కానీ ఈ న్యూస్ అంటే కొంతమంది ఆనందంగా ఫీల్ అవుతారు, కొంతమంది బాగా డిసప్పాయింటింగ్గా కూడా ఫీల్ అవుతారు. సో చెప్తాను ఏంటి అన్నది. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. మీ రియాక్షన్ ఎలా ఉన్నా సరే అది నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఇది అనాలిసిస్ కాదు, లేదంటే రివ్యూను కాదు, ఇది జస్ట్ అప్డేట్ మాత్రమే. సో నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి వీడియో లైక్ చేసి చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పడుకొని ఉన్నా, ఈ వార్త వచ్చింది, నిద్ర లేచి యాసిడ్గా చేస్తున్నా, కొంచెం ఫేస్ నిద్రమోహంగా ఉన్నా కూడా ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. సో మ్యాటర్ ఏంట్రా అంటే ఇది దేనికి సంబంధించిన అప్డేట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలిమినేషన్కి సంబంధించిన అప్డేట్. అదేంది మా మార్నింగ్ పెట్టేసావు కదా ఆల్రెడీ, నీ కోసం లైక్లు కొట్టేసావు, సబ్స్క్రైబులు చేసుకున్నావు, 70,000 అంత వ్యూస్ తీసుకుని ఏంది మళ్ళీ ఎలిమినేషన్ అప్డేట్ ఏంటి అంటే మధ్యలో చాలా విషయాలు మారినాయి మావా. ఏంటి అంటే మార్నింగ్ ఉన్న అప్డేట్ దివ్యాకి అందరికన్నా లీస్ట్ ఓట్స్ వచ్చినాయి. సో దివ్యాని ఎలిమినేట్ చేద్దాం అని డిసైడ్ అయ్యారు. కానీ మధ్యాహ్నం సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది బిగ్ బాస్ టీంలో. అది రౌండ్ టేబుల్ అవ్వనండి, పొడుగు టేబుల్ అవ్వనండి, ఏదైనా కానీ. సో దా సమావేశం ఎందుకు జరిగింది ఏంటి అంటే కొంచెం వెనక్కెళ్ళాలి మనం. ఒక 2 days బ్యాక్ నేను విషయం చెప్పాను. ఏం చెప్పానంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోయేది దివ్యానే నామినేషన్లోకి వస్తే. అది మండే నుంచి మనం చెప్పుకుంటున్న విషయం అని చెప్పా. కాకపోతే తనను తాను సేవ్ చేసుకోవాలంటే ఒక అద్భుతం చేయాలని చెప్పా. ఆ అద్భుతం ఏంటి అన్నది కూడా చెప్పా. అదేంటి అంటే తనుజాతో గొడవ పట్టడం. కట్ చేస్తే 48 hours బ్యాక్ నేను చెప్పింది 24 hours బ్యాక్ తను ఎగ్జిక్యూట్ చేసింది. కెమెరాలకి చెప్పి మరి, బిగ్ బాస్ టీంకి చెప్పి మరి, ఈసారి వనకాలి నాతో పెట్టుకుంటే, నాతో మాట్లాడితే ఇంకా అసలు మామూలుగా ఉండదు, వణుకుతారు అన్న విధంగా చెప్పి నెక్స్ట్ వీక్ ఇచ్చిపడేస్తాను, అసలు నేనైనా సరే నా వల్లైనా పరాయి వల్లైనా ఎవరైనా ఇచ్చిపడేస్తానని చెప్పి బిగ్ బాస్ టీంకి చాలా క్లియర్ కట్గా ఇండికేషన్స్ పాస్ చేసిన తర్వాత తనుజాతో కావాలని అది గొడవ ఏదైతే ఉందో అది కావాలని ఒక ఛాన్స్ తీసుకొని తను ఎప్పుడైతే తనుజ ట్రిగ్గర్ అయిందో ఆ ట్రిగ్గర్ అయిన తర్వాత ఇంకా ట్రిగ్గర్ చేస్తా గొడవపడి తను ఓట్స్ లూజ్ అయ్యి ఆవిడ చేత ఓట్స్ లూజ్ చేయించి అది ఎలాంటి పెద్ద గొడవ అయిందంటే సీజన్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోమోస్. ఆ ప్రోమో చూసి చాలామందికి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి. ఏంద్రా ఇది ఎంత గొడవ అయింది అంటే మామూలుగా జనరల్గా లీక్స్ వస్తూ ఉంటాయి, దివ్య వర్సెస్ తనుజ జరిగిందంటే అదంటే ఇదంట అని చెప్పి. కానీ సరే ఏమి రాకుండా ఆ ప్రోమో చూసేవాటికి మనకే లిటరల్గా షాక్ అయ్యాం. అలాంటిది ఎపిసోడ్ వచ్చిన తర్వాత అది దివ్య తప్పు అవనివ్వండి, లేదంటే తనుజ తప్పు అవనండి, మనం యాజ్ ఎ రివ్యూవర్గా ఇక్కడ నుంచో నేను మాట్లాడుకున్నా, యాజ్ ఎ ఫ్యాన్గా మీరు మాట్లాడుకున్నా, అదొక కాంట్రవర్సీ, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. కానీ అందరూ ఎంజాయ్ చేసిన ఎపిసోడ్ అది. అంటే ఎంజాయ్ ఇన్ ద సెన్స్ ఆతృతగా చూసింది, రప్ప బ్లింక్ అదే కళ్ళు ఆర్పకుండా చూసింది, ఇలా ఉండాలి అని చెప్పి ఒక ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్ట్ని తీసుకొచ్చింది బిగ్ బాస్ మీద. అలాంటి కాంటెంట్ అది. ఆ ప్రోమోగానే ఎపిసోడ్ కానీ గట్టిగా పెళ్ళింది. దాని రేటింగ్ అన్నది మనకు తర్వాత తెలిసింది. బట్ ఇలాంటి కాంటెంట్, ఇలాంటి రైవలరీ ఏంటి, ఇలాంటి ఒక ఫేస్ ఆఫ్ ఈ సీజన్లో మిస్ అవుతున్నవి ఏ ఎలిమెంట్స్, అలాంటిది మీద ఒకటి జరుగుతున్నప్పుడు దాన్ని ఎందుకు వదిలేసుకోవాలి? సో వాళ్ళకి నైట్ ఎపిసోడ్ అయిన దగ్గర నుంచి మధ్యాహ్నం వరకు సూపర్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి. చాలామంది అంటే వాళ్ళకి ఎలాంటి ఫీడ్బ్యాక్స్ వచ్చినాయంటే ఇలాంటి రైవలరీని మిస్ అవుతూ ఉన్నాము, ఇలాంటి ఉండాలి కదా అది అని చెప్పి. మరి ఇలాంటి ఉండాలంటే అలాంటి కంటెస్టెంట్లు కూడా ఉంచాలి కదా వాళ్ళు. అలాగే ఇంకో స్ట్రాటజీ ఏంటంటే మేబీ దివ్య ఉండి ఇలాగే తనుజాతో పెట్టుకుంటా ఉంటే తనుజాని డౌన్ చేయొచ్చు, లేదంటే తనుజా తగ్గచ్చు. సో మిగతా వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ఫుల్ అవ్వచ్చు, కొంచెం ఇంకా పోటీ అనేది ఇంకా రసవత్తరంగా మారచ్చు, విన్నర్ వన్ సైడ్ అవ్వకుండా ఉండొచ్చు. ఇలాంటి స్ట్రాటజీస్ కూడా బిగ్ బాస్ టీం ఆలోచిస్తూ ఉండొచ్చు. ఇంటర్నల్గా వాళ్ళు ఏదైనా స్ట్రాటజీస్ అవునండి. సో ఇలాంటి స్ట్రాటజీస్ అన్నీ ఆలోచించి ఏం చేశారా, ఏం డిసైడ్ చేశారా, ఇంతకీ నీ బాధ ఏందిరా బావా అంటే ఏమిలా నో ఎలిమినేషన్. ఎస్, మీరు అన్నది రైటే. సో ఈ వారం 11వ వారం ఫ్యామిలీ వీక్ సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో నో ఎలిమినేషన్ జరుగుతుంది. సో దివ్యాకి అందరికన్నా లీస్ట్ ఓట్స్ వచ్చినా కూడా నో ఎలిమినేషన్ ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్. సో సండే ఎపిసోడ్ కాసేపట్లో పూర్తయిపోయిన తర్వాత హౌస్లో నుంచి ఒకళ్ళు రావాలి, కానీ రాకుండా నో ఎలిమినేషన్ పెట్టారు. మీరు అనుకోవచ్చు ఇప్పుడు మామ ఇది ఎంత మోసం అంటే, దివ్య మీద కోపం ఉన్నా లేకపోయినా ఏదైనా సరే మనం ఓట్ చేసిన ఆడియన్స్గా మనం ఒకటి ఫీల్ అవుతాం. ఎందుకంటే ఆడియన్స్ చాలా కష్టపడ్డారు. కొంతమంది దివ్యాన్ని కాపాడుకోవడానికి ఓట్లేశారు, కొంతమంది దివ్యాన్ని ఎలిమినేట్ చేయడానికి ఓట్లేశారు, చివరి మూమెంట్ వరకు ఓట్లు గుద్దుతానే ఉన్నారు. అంటే మీరు ఎంత కష్టపడి ఓట్లేస్తే మా ఓట్లకి కొంచెం కూడా న్యాయం లేదంటే ఇంత కూడా మమ్మల్ని దేకరా, మా ఓట్లకి ఇచ్చేయరా. సో అలాంటప్పుడు నామినేషన్స్ ఎందుకు పెట్టాలి, అలాంటప్పుడు ఓటింగ్ ఎందుకు పెట్టాలి, అలాంటప్పుడు ఎందుకు చేయాలి అని మనం క్వశ్చన్ చేయొచ్చు. సో దానికి కూడా ఒక కవరప్ స్టోరీ వాళ్ళ దగ్గర ఉంది. అది ఊరికినే అందరు నుంచోబెట్టేసి ఓకే ఫ్యామిలీ వీక్ సందర్భంగా నో ఎలిమినేషన్ అలా ఏం లేదు. దానికో ప్లాన్ చేశాడు బిగ్ బాస్. అదేం ప్లాన్ చేశాడు అంటే ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవరస్త్ర. ఏంది మావా అది పవరస్త్రానా, విష్ణుమూర్తి చక్రం ఉన్న సుదర్శన చక్రం, దానికి ఏంది మావా ఇన్ని పవర్స్ అంటే అదే మరి ఏదో చేయాలి కదా, ఏదో పెట్టాలి కదా. అందుకని అవుట్స్లో అలాంటిది ఒకటి వదిలేశారు. ఒక వస్తువు ఒక ఆట బొమ్మ వదిలేశారు లోపల. ఏదైనా కావాలంటే దాని పేరు చెప్పుకొని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు.
సో ఏంటిది అది అంటే ఆ పవర్ అస్త్ర యూజ్ చేసి దానికి ఉన్న మూడో పవర్ కింద దీన్ని ఏదో డిఫైన్ చేసి దాంతో నో ఎలిమినేషన్ అని చెప్పి ఏదో దీని మీద మాత్రం క్లారిటీ లేదు, ఎగ్జాక్ట్గా ఏమైందన్నది క్లారిటీ లేదు. నేను తీసుకుందామంటే ఇంకొక 15-20 నిమిషాలు పడుతుంది. ఇప్పటికే నేను చాలాసేపు చేసేసా. అండ్ ఆల్సో దీనికన్నా ముందు ఒక వీడియో చేసిన అది అప్లోడ్ చేయలేకపోయా, ఎందుకంటే అందులో పవర్ అస్త్ర టాపిక్ లేదు, వేరే టాపిక్ ఉంది. సో పవర్ అస్త్ర కోసం ఇప్పుడు చేసి అందుకని మళ్ళీ గొంతు చించుకొని మళ్ళీ చేస్తున్నాను ఇద్దరిలోంచి లేచి మరి. అయితే ఆ పవర్ అస్త్ర పెట్టి లాస్ట్కి సంజన గారిని దివ్యాని పెట్టారు. సంథింగ్ అక్కడే జరిగింది. ఇమాన్యుయల్ సంజనాన్ని సేవ్ చేయటం, దివ్యాన్ని సేవ్ చేయటం అది చేశారు. చేసి ఆ పవర్ అస్త్రాకు ఉన్న పవర్ ఏంటి ఈసారి అంటే ఎలిమినేషన్ రద్దు చేసే పవర్ అస్త్రం అనమాట. మేబీ దివ్య కన్నా సంజన గారికి తక్కువ ఓట్లు వచ్చినాయని చూపించో, ఇమాన్యుయల్ ఎవరిని సేవ్ చేస్తే వాళ్ళకి తక్కువ ఓట్లు వచ్చినాయని చూపించి ఓకే తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు సేవ్ అయిపోయారు కాబట్టి అసలు ఇంకా ఎలిమినేషనే లేదు అన్న విధంగా సంథింగ్ ఏదో ప్లాన్ చేసి చెప్పారు. ఎగ్జాక్ట్ క్లారిటీ నాకు వచ్చిన తర్వాత నేను ఇన్స్టాగ్రామ్లో ఆ స్టోరీ పోస్ట్ చేస్తాను. ఏంటన్నది ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ ఫాలో అవ్వండి. సో మీకు అక్కడ స్టోరీ వస్తుంది ఎగ్జాక్ట్గా ఏం జరిగిందని. బట్ ఇట్ ఈస్ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే ఇమాన్యుయల్కి ఉన్న పవర్ అస్త్రాతో లింక్ చేసి ఎలిమినేషన్ని హోల్డ్ చేశారు, అదే రద్దు చేశారు. హోల్డ్ కాదులేండి, క్యాన్సిల్ చేశారు. నేనేమనుకున్నానంటే నేను ఇందాక నా ప్రీవియస్ వీడియో చెప్పింది దివ్యాని భరణి గారిని ఇద్దరు లాస్ట్లో పెట్టి కొంచెం అడావుడు చేసి ఇద్దరికి గ్రీన్ కలర్లో వచ్చేటట్టు ఏదో పెట్టేసి అయిపోయింది మమ్మ అనిపిస్తారు అనుకున్నా. బట్ లేదు, అలా చేస్తే మళ్ళీ ఆడియన్స్ ఓటింగ్ ఎన్ని ఎందుకు పెట్టామని మనం క్వశ్చన్ చేస్తారని చెప్పి పవర్ వాడారు. ఈ పవర్ యాక్చువల్గా అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పవర్ ఇది జనరల్గా అయితే. అంటే ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఒకటి ఉంటుంది, అందులో ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళకి వాడితే. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ తేజాని సడన్గా పేర్లు గుర్తురావు, ఇక్కడ ఇలా కొడతామంటే గుర్తొచ్చింది. తేజాని అవినాష్ నుంచోబెట్టి అవినాష్కి నబీల్ వాడిన తర్వాత ఇద్దరు ఎలా సేవ్ అయ్యారో సంథింగ్ అలా ఏదో డిఫైన్ చేశారు. పవర్ అస్త్రాకి ఆల్రెడీ ఎలిమినేషన్ తీసేసి ఎలిమినేషన్ రిలేటెడ్ ఒక పవర్ ఉంది. అప్పుడు రాము ప్లస్ భరణి అన్న ఉన్నప్పుడు తిని వాడేశాడు. అయినా సరే తీసుకొచ్చి మళ్ళీ లింక్ చేశారంటే ఒక కవరప్ అంతే, అంతమించే లేదు. వాళ్ళు నో ఎలిమినేషన్ పెడదాం అనుకున్నారు, దానికి ఏదో ఒకటి చేయాలి అని చెప్పి స్క్రిప్ట్ రాసుకొని నో ఎలిమినేషన్ ఇట్లా ప్లాన్ చేశారు. బట్ ఎనీవే ఎలిమినేషన్ అయితే లేదు మామ, అది కంక్లూజివ్ స్టోరీ. ఆ ఎలిమినేషన్ లేకపోవడానికి కారణం ఇమాన్యుయల్ కింద చూపించారు, కానీ అసలు కారణం ఎవరంటే బయటకు చూపించింది మాత్రం ఇమాన్యుయల్. అసలు కారణం అంటే ఇమాన్యుయల్ దగ్గర ఉన్న పవర్ అస్త్ర. బట్ అసలు కారణం ఎవర్రా అంటే తనూజ. దివ్య ఏదైతే ఆపరేషన్ తనూజ అని స్టార్ట్ చేసిందో అది గట్టిగా వర్కౌట్ అయింది దివ్యకి. దివ్య హ్యాటర్స్ నుంచి దివ్యకి మద్దతు లభించింది, సోషల్ మీడియాలో ఓట్స్ ఎన్ని పడ్డాయి నాకు తెలియదు, కానీ అలాగే బిగ్ బాస్ టీం నుంచి కూడా మద్దతు లభించినట్టే. వాళ్ళ బిజినెస్ పరంగా, వాళ్ళ టీఆర్పీ పరంగా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ పరంగా చూసుకుంటే వాళ్ళకి వర్కౌట్ అయ్యింది ఆ రైవలరీ ఇదంతా జనాల్లో. అంటే ఇద్దరు అమ్మాయిలు, పైగా దివ్య ఇంకోటి మీరు గమనిస్తే ఏంటంటే నాట్ ఓన్లీ వర్డ్స్ చాలా అగ్రెసివ్గా కనిపించింది. ఎంత అగ్రెసివ్గా అంటే ఆల్మోస్ట్ తనుజాని కొట్టేద్దాం అన్న విధంగా చాలా ముందుకెళ్ళిపోయింది. అక్కడ డెమోన్ ఆపుతాడు. సో మరి అది కూడా వాళ్ళకి ఏమైనా అనిపించిందో ఏంటో తెలియదు, కానీ ఎన్ని ఫ్యాక్టర్స్ వాళ్ళని ఎఫెక్ట్ చేసినాయి అని అనుకుంటున్నా. అందుకోసం అని చెప్పే నో ఎలిమినేషన్ కంక్లూజన్కి వచ్చి ఎలిమినేషన్ చేయకుండా ఉన్నారు, ఎలిమినేషన్ చేయొద్దు అని అనుకున్నారు అని నాకు అర్థమైంది. సో దానికి ఏమైనా ఇంకేదైనా చెప్తారా అంటే ఇంకేం చెప్పరు, ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు. అందుకే నా పవర్ అస్త్రాన్ని వాడారు. పవర్ అస్త్రాకి ఉన్న పవర్స్లో మూడో పవర్ ఇంకోటేదో అనుకున్నాం, కానీ అంటే ఒకటే ఎలిమినేషను, ఒకటి నామినేషను, అంతేగాని 2 ఎలిమినేషన్లు అవ్వవు కదా, రెండోది కూడా ఎలిమినేషన్ రిలేటెడ్ కాదు కదా. సో జస్ట్ కవర్ అప్ స్టోరీ. సో ఇప్పటివరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి మా, కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ విషయం మీద మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ బాధను నాతో వ్యక్తపరచుకోండి, మీ ఆనందాన్ని నాతో వ్యక్తపరచుకోండి. నేను చూస్తా, నేను ఆస్వాదిస్తా, నేను బాధపడతా. మీరు బాధపడితే నేను బాధపడతా, మీరు ఆస్వాదిస్తే నేను ఆస్వాదిస్తా. బట్ ఇందులో నేను చేసిన దోషం, నేను చేసిన తప్పే లేదు. మీరు నా వీడియో డిస్లైక్ కొట్టి నన్ను తిరిగితే మాత్రం ఏం చేయలేరు. సో మార్నింగ్ వచ్చిన అప్డేట్ అది, ఎలిమినేట్ అయితే దివ్య తనకే తక్కువ ఓట్లు వచ్చినాయి అని చెప్పి. సో అదే మీకు నేను చేరవేశాను. అలాగే ఇప్పుడున్న అప్డేట్ ఏంటంటే షూట్ అయ్యేపాటికి నాకు ఎందుకని అక్కడ నేను 100% నేను చెప్పడానికి కూడా ఒక సెకండ్ ఆలోచించారా మీరు గమనించారా? 99% ఎందుకు చెప్పారంటే షూటింగ్ అవ్వలేదు, ఇది ఏదో చేస్తారని అనిపిస్తుంది. ఫ్యామిలీ బిగ్ గట్టి ఏదో చేస్తారు ఇల్లు అని అనిపిస్తే ఎక్కడ కొడతా ఉంది. బట్ చేయలేమోలే ఇంకా అనుకున్నా. ఏంటంటే ఇంకోటి తెలుసా, వీళ్ళు 9 మెంబర్స్ ఉన్నారు కదా, వెళ్ళిపోతే ఇంక 8 మెంబర్సే ఉంటారు. సో అది కూడా తర్వాత కావాలంటే డబల్ ఎలిమినేషన్ పెట్టుకుందాంలే, కొన్ని రోజులు ఉంది, ఏమైంది, ఎలాగో రైవలరీ ఉంటుంది, ఇలా కూడా ఆలోచించి ఉంటారు, మనకేం పోయిందిలే అని చెప్పి, రైవలరీనే కంటిన్యూ అయ్యింది కదా అని చెప్పి. సో దానికోసమే ఇది మార్నింగ్ తీసుకున్న డెసిషన్ కాదు, ఇది మధ్యాహ్నం తీసుకున్న డెసిషన్. మధ్యాహ్నం నుంచి అంటే సాటర్డే షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి జరిగిన డిస్కషన్స్లో తీసుకున్న డెసిషన్, అది మాత్రం నేను డ్యామ్ షూర్గా చెప్తా. సో ఇది సంగతి. సో ఎలిమినేషన్ అయితే లేదు. దివ్య ఒక ఇంటెలిజెంట్ ప్లేయరు,
కరెక్ట్గా ప్లాన్ చేసుకుంది, ప్రాపర్గా ప్లాన్ చేసింది, ప్రాపర్గా ప్లాన్ చేసి బిగ్ బాస్ టీంకి ఇన్ఫార్మ్ చేసింది, బిగ్ బాస్ టీంకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూట్ చేసింది. ఈ అమ్మాయి తెలియక కొంచెం ట్రిగ్గర్ అయింది. ఆ ట్రిగ్గర్ దగ్గర నుంచి ఇద్దరు వర్డ్స్ ఒకళ్ళు ఎక్కువ వర్డ్స్ తను లూజ్ అయినా తను లూజ్ అయినా ఎవరు లూజ్ అయినా సరే అడ్వాంటేజ్ మాత్రం దివ్యకి అయ్యింది. సో ఆ విధంగా దివ్య తన గేమ్ అంటే దివ్య కూడా ఈ విషయం అర్థమైంది, నేను చేసిన ఈ పని వల్లే ఎలిమినేషన్ ఆగిందన్న విషయం కూడా దివ్యకి అర్థమైంది, ఖచ్చితంగా అర్థమైంది. అర్థం అవటం వల్ల ఇప్పుడు ఏం చేసింది దివ్య, దీన్ని ఇంకా మళ్ళీ చేయడానికి ట్రై చేయొచ్చు మ్యాక్స్ టు మ్యాక్స్. సో ట్రై చేసి ఇంకా ట్రిగ్గర్ చేయొచ్చు. సో ఈ విధంగా రైవలరీ కొనసాగిద్ది అన్న హోప్స్ బిగ్ బాస్ టీంలో క్రియేట్ అవ్వచ్చు. ఇది సంగతి. ఎనివే తిప్పి పిప్పి చేసుకున్న అదే పాయింట్, ఏదైనా తేడా అంటే తేడా ఇన్ ద సెన్స్ ఏదైనా లాజిక్ ఏదైనా దొరికితే అంటే ఎగ్జాక్ట్గా పవర్ స్టార్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఏంటి అని తెలిస్తే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.